గవర్నమెంట్. అయితే దీనికి ఆరోగ్యశ్రీ ఉద్భవించడానికి మూల పురుషుడు ఒక్క మందా కృష్ణ మాదిగ అనేదే క్లియర్. దీన్ని కావాల్సిన శక్తి యావత్ భారతదేశంలో ఎగబడికి లేదు. ఎంఆర్పిఎస్ పోరాటానికి 31వ సంవత్సరం ఈజ్ ద మ్యాన్ ఆఫ్ పవర్. ఎందుకంటే ఈ 31 సంవత్సరం సెక్యులరిజం కోసమే పోరాడిండు, మాదిగల కోసమే పోరాడినాడు. మాదిగల కోసమే పోరాడ అనేది తప్పుడు వ్యవహారం. ఎందుకంటే సెక్యులరిజం ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం పోరాడింది అనేది వాస్తవం. అయితే కొంతమంది చనిపోయినాక వాళ్ళ చరిత్రలు పుస్తకాల్లో రాస్తుండ్రు. కానీ మన మందా కృష్ణ మాదిగ గారి చరిత్రను బతుకుండగానే యావత్ భారతదేశంలో పాఠ్య పుస్తకంగా చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ఈ సమావేశం ద్వారా తెలియబడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న. పట్టణ అధ్యక్షుడు గర్గారావు గారు, మైనార్టీ నేత మోషన్ గారు మైనార్టీ నేత మోషన్. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాచర్ల శాసనసభ్యులు జులకండి బ్రహ్మానంద రెడ్డి గారికి మరియు మాచర్ల మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ గారికి, నా తోటి కుటుంబ సభ్యులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ఎంఆర్పిఎస్ నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం అంటే మాదిగల జాతిలో ఈరోజు ఎంఆర్పిఎస్ అనే విప్లవం పురుడు పుట్టే దినోత్సవం అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్తున్నాను. అయితే మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ని స్థాపించడమే కాకుండా 2-3 దశాబ్దాల పాటు చాలా ఉద్యమాలు చేపట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణని సాధించిన చరిత్ర మందకృష్ణ మాదిగ గారు చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మందకృష్ణ మాదిగ గారికి, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మందకృష్ణ మాదిగ గారు చేసిన ఉద్యమాలు ఏదైనా ఉంటే, మందకృష్ణ మాదిగ గారు చేసిన ఉద్యమాలు ఏమైనా ఉంటే చరిత్రలో నిలిచిపోయని చెప్పేసి మనం తెలియజేసుకోవచ్చు. వాటిలో ఉదాహరణకి ఆ రోజు మా ముస్లిం ఆడబిడ్డ ఆ రోజు అనారోగ్యంతో మరణిస్తే ఆయన చేసినటువంటి ఉద్యమం ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో ఆరోగ్యశ్రీగా రూపొందుకొని భారతదేశంలో ఆయుష్మాన్ భాగా రూపం చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే వికలాంగులకి 200 రూపాయలు ఏదైతే పింఛన్ ఇస్తే ఈ పింఛన్ సరిపోదని చెప్పేసి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రభుత్వాన్ని కిందకి దించి ఆయన 1500 రూపాయలు వికలాంగులకి పింఛన్ చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది మందకృష్ణ మాదిగ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే చెప్పుకోవాలంటే ఆయన చేసిన చరిత్రలు చాలా ఉన్నాయి, ఉద్యమాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆయన మాదిగ జాతిలో పుట్టడమే కాకుండా మన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న గర్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రానున్న కాలంలో కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఆయన ఉద్యోగం చేపడితే మేము ఆయన వినతులు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ఉదయపూర్వక తెలియజేస్తున్నాను. ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మాచర్ల రూబెన్ మాదిగ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షుడు మాచర్ల వాసు గారికి, ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్యే జులకండి బ్రహ్మానంద రెడ్డి గారికి, చైర్మన్ మదార్ సాహెబ్ గారికి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తుంది. ఈరోజు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు చేతుల మీద చేపించడానికి గల కారణం, మరి ఎంఆర్పిఎస్ పుట్టినప్పటి నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్న ఉద్యమానికి ఎప్పుడు అండదండగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం.
తెలుగుదేశం ప్రభుత్వం ఒక హయాంలో ఉద్యోగాలు కల్పిస్తే 2500 ఉద్యోగాలు రావడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల మీద కష్టపెట్టి మాదిగల పైన దీంతో పన్ను పెట్టి కేసు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఈరోజు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారికి చంద్రబాబు నాయుడు గారు ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని మొట్టమొదటిగా మాకు అందించాడు ఎస్సీ వర్గీకరణ. ఎస్టీ వర్గీకరణ సాధించడమే కాకుండా కృష్ణమాదిగ గారు చేసినటువంటి సామాజిక ఉద్యమాలకు కూడా ఒక గుర్తింపుని ఈ ఉద్యమాలు నడిపిన 30 సంవత్సరాల చరిత్రలో ఎవరికి లేదు. ఏ సంఘానికి కానీ, ఏ కుల సంఘానికి కానీ, ఏ పార్టీకి కానీ లేదు. కానీ కృష్ణమాదిగ గారు వినియోగించే విధంగా మమ్మల్ని మోటివేషన్ చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము కృష్ణమాదిగ గారి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు పిలవగానే మా ఈ 31 సంవత్సరానికి మాకు ఇంత విజయాన్ని ఇచ్చినటువంటి తెలుగు కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్లిం జయమాదిగా జయమనిపిస్తున్నాను. ఎంఆర్పిఎస్ 31 ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి యావత్తు ఎంఆర్పిఎస్ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 30 ఏళ్ల పాటు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇంత బలంగా ఉంది అంటే ప్రధాన కారణం ఈ ఉద్యమానికి సమాజం అంతటి మద్దతు ఉంది. కేవలం ఒక మాదిగలకు మాత్రమే ఇది పరిమితం కాలేదు. సమాజంలో ఉండబడే అన్ని సామాజిక వర్గాల వారు ఆర్థికంగా చేయుతను ఇయ్యబట్టే 30 ఏళ్ళు ఇప్పటికి ఇది సజీవంగా ఉన్నది. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక న్యాయం ఉన్నది, ఒక ధర్మం ఉన్నది. మరి మన గౌరవ శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు అనేక సందర్భాలలో ఈ వర్గీకరణ సాధించుకునే క్రమంలో ఈ బహిరంగ సభలకు మేము వెలవలసి వచ్చినప్పుడు ఆర్థికంగా పేదరికంలో మధ్య ఈ వర్గానికి ఎంతో ఆర్థికంగా చాలా వరకు సహాయం చేశాడు. మరి ఈ సందర్భంగా మాదిగ కమ్యూనిటీ తరఫున మరొక మారు మేము బ్రహ్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ 30 ఏళ్ల ఉద్యమంలో నాకు తెలిసి ఎక్కువగా మేలు పొందింది సమాజమే. ఎందుకంటే 2004లో ఒక మారు వర్గీకరణ అయింది, కొంత ఫలాలు అందాయి. మొన్న వర్గీకరణ అయింది, ఇంకా ఫలాలు చేతికి రాలేదు. కానీ 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎక్కువగా సమాజమే మేలు పొందింది. నేననేది ఒక ఎంఆర్పిఎస్ ఒక కులం మీద ఏర్పాటు అయితే అవ్వచ్చు, కానీ కాలక్రమేణా ఉద్యమంలో అది రూపాంతరం చెందుతూ సమాజం మొత్తానికి ఒక సోషల్ మూమెంట్ తీసుకొచ్చింది. అణచివేతకు గురైన అణగారిన కులాలన్నీ ఈ ఎంఆర్పిఎస్ ప్రామాణికం చేసుకుని వాళ్ళ ఆత్మగౌరవం చాటేందుకు, వాళ్ళ హక్కును చాటేందుకు దళిత జాతులు ఉండే ఉపకులాలు, ఎస్టీలలో ఉండే ఉపకులాలు, బీసీలలో ఉండే ఉపకులాలు, చివరికి ఓసీలలో ఉండే ఈ రెడ్డి పరివారని, కమ్మ నాడు అని వీరు కూడా తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి ఎంఆర్పిఎస్ మాకు స్ఫూర్తిదాయకమని అనేక సందర్భాలలో వేదిక మీద మాట్లాడడం కూడా మనం చూసాం. దానిని బట్టి ఎంఆర్పిఎస్ అనేది ఒక కులాన్ని దాటి సమాజం పూర్తిగా వారి మద్దతు కూడగట్టుకున్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సహజంగా ఇటువంటి కుల సంఘాలకి ఆ కులానికే పరిమితం అవుతుంటుంది ఏదైనా. కానీ ఇది దాటి, ఇది న్యాయమైన ఉద్యమాలు, ఇది దాటి మన బ్రహ్మారెడ్డి గారు నిజంగా మన మద్దతు రావడం, ఎంఆర్పిఎస్ జెండాని ఆవిష్కరించడం, ఇది మన అదృష్టాన్ని భావిస్తున్నాను. దయచేసి మీరందరూ చప్పట్లు పెట్టండి. ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ రిజర్వేషన్ వర్గీకరణలో ఉద్యమంతో పాటు వాళ్ళు కూడా పాలుభాగస్తులయ్యారు. వారికి సర్వదా ఈ కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు, ఆయా సమయాలు మాకు ఎదురైనప్పుడు మా రుణం ఖచ్చితంగా ఎన్ని మాటలను తీర్చుకోవడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఎంఆర్పిఎస్
తరఫున ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సభాధ్యక్షులు, సోదరులు, మిత్రులు, మాచర్ల వాసు గారికి ఈనాటి ఈ కార్యక్రమంలో మరి పాలు పంచుకుంటున్న మున్సిపల్ చైర్మన్ మదర్ సాహెబ్ గారికి, అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు రూబెన్ గారికి, దానియల్ గారికి, మరేబాబు గారికి, శివ గారికి, అలాగే పుల్లారావు గారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ కార్యక్రమంలో మరి వక్తలు చాలా విషయాలు చెప్పారు. నా గుర్తున ఒక 3-4 సంఘటనలు నేను గుర్తు చేస్తాను. నేను మాదిగా అని చెప్పుకోవటానికి మాదిగ జాతి సిగ్గుపడుతుంటే మందకృష్ణ గారు నేను మందకృష్ణ మాదిగాని ఫస్ట్ నా కులాన్ని నేను చెప్పుకోవడానికి నేను సిగ్గుపడనని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి. ఈరోజు ముందుగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మాదిగ జాతి కోసం, వారి హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం జరిపిన వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, అది 1995-96లో 85-86లో న్యూఎంఎల్ఏ క్వార్టర్స్ లో బషీర్బాద్ లో, హైదరాబాద్ లో ఒక 20-30 మంది ఎప్పుడు ఉంటా ఉండేవాళ్ళు. ఒక రూమ్ లో, 1-2 రూమ్లు వాళ్ళు కేటాయించారు. అక్కడ ఆ రోజు మాదిగా దండోరా పేరుతోటి మొట్టమొదట అక్కడ మొదలు పెట్టారు. మన మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవర ప్రసాదరావు గారు కానీ, మందకృష్ణ గారు కానీ, ఇంకా చాలా మంది నిత్యం అక్కడే ఉంటూ బషీర్బాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మరి జాతి సమస్యల మీద పోరాటాలు చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత కాలక్రమేణా 1994లో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించారు. అంటే 31 సంవత్సరాలు నేటికి నిండుతా ఉన్నాయి. ఈ 31 సంవత్సరాల ఆయన సుదీర్ఘమైన పోరాటంలో అనేక ఎత్తుపల్లాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు మేము చేస్తామని హామీ ఇచ్చాయి. ఆ తర్వాత దాన్ని విస్మరించాయి. చివరికి కొన్ని అపవాదుల్ని కూడా మూటగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు వారిని వాడుకొని ఆ తర్వాత వాడు పని చేయకపోతే ఆ నింద ఈయన మోయాల్సిన పరిస్థితులు కూడా, చాలా అవమానాలు, కష్టాలు, బాధలు కూడా అనుభవించిన వ్యక్తి రామకృష్ణ మాదిగ గారు. ముప్పై 31 సంవత్సరాలు అనేక సార్లు అయిపోతుందిలే అని చెప్పేసి అనిపించేది. ఏ స్లిప్ బిట్వీన్ లిప్ అండ్ కప్ అన్నట్టుగా అనేక సందర్భాల్లో జారిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి తెలుగుదేశం ప్రభుత్వం మాదిగ రిజర్వేషన్ పోరాటానికి ఆది నుంచి కూడా మద్దతు పలుకుతూ, ఎందుకంటే ఇక్కడ ఏ వర్గానికి కూడా అన్యాయం జరగట్లేదు. ఎస్సీలు వర్గీకరణ జరగటం అనేది బీసీల్లో ABCDE ఉన్నాయి.
ఇందులో ఉండటం తప్పేమీ లేదు. మా జనాభా దామోసి ప్రకారమే మాకు ఇవ్వమని అడిగారు, కానీ ఒక్క శాతం కూడా అదనంగా వాళ్ళు అడగలేదు. దీన్ని కొంతమంది వ్యతిరేకించవచ్చు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ఉందని భావించి, కూటమి ప్రభుత్వానికన్నా ముందే చంద్రబాబు గారు రిజర్వేషన్లు ప్రకటించడం, అవి దురదృష్టవశాత్తు అప్పుడు కొంతకాలం నడిచి ఆగిపోవటం, ఆ తర్వాత మళ్లీ పోరాటం మొదలుపెట్టారు. ఎన్నికల ముందు హైదరాబాద్ లో ప్రధాని మోడీ గారి సభకి ఇక్కడి నుంచి కూడా మాజీ సోదరులు చాలా మంది వెళ్ళారు. ఆ సభలో మన ప్రియతమ ప్రధాని గారు ప్రకటించారు, ఎట్టి పరిస్థితుల్లో కోర్టు తీర్పుని గౌరవిస్తూ మాదిగల హక్కుల్ని కాపాడుతామని చెప్పేసి ఆ రోజు ప్రకటించటం, దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం మద్దతుగా నిలవటం, వారి హక్కుల్ని నిలబెట్టడం అనేది చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను ఉదయం మిత్రుడు వస్తే మరి పోరాటం అయిపోయింది కదా, పేరు మార్చుకోవాలి కదా అన్న. ఏ లక్ష్యంతో మనం పోరాడామో ఆ లక్ష్యం నెరవేరింది. కాబట్టి ఇది రూపాంతరం చెంది ఏ విధంగా రాజకీయ వ్యవస్థలో వస్తుందనేది వేసి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాలకి కూడా న్యాయం జరిగినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి బలంగా విశ్వసించే పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజంలో ఎప్పుడు అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాలకి అందుతాయి. అంతేగాని రౌడీయిజమో గూండాయిజంతో చేస్తే ఆ ఫలితాలు సమాజంలో అన్ని ఫలితాలు కూడా రౌడీలు గూండాలే దోచుకునే పరిస్థితి వస్తాయి. కాబట్టి సమాజం భద్రంగా ఉండాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఏం జరుగుతుందనేది ఆలోచించాలి. స్వార్థ శక్తుల మీద ఒక కన్నేసి ఉంచాలి. సమాజాన్ని కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతోటి విడగొట్టి కక్షలు, కార్పణ్యాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం సమాజానికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మార్చర్లలో 2-3 సంఘటనలు జరిగాయి. నేను ఈ సందర్భంగా కూడా ఒకటి చెప్తా ఉన్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఏదన్నా తగాదా గాని ఉంటే, 2 కుటుంబాల మధ్య జరిగిన తగాదాలని కానీ దయచేసి ఎవ్వరు కూడా కులాలకి మాత్రం ఆపాదించవద్దు. 2 సందర్భాల్లో మార్చర్ల చూసిన తర్వాత ఈ మాట చెప్తున్నాను. అప్పుడే పోలీస్ శాఖ వారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, సమస్యని సమస్యకే పరిమితం చేయండి, కులాలకి ఆపాదించొద్దు. ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, వాళ్ళు కనుక్కొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి అవి కులాలకు ఆపాదిస్తే మీరు ఎక్కడా స్పందించకండి. ఈ కులం వారైనా నేను చెప్పారు ఒకటి. ఎందుకంటే కుల వైషమ్యాలని రెచ్చగొట్టడానికి, దీన్ని ఎగవేయటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. సో ఎనీహౌ ఈరోజు హ్యాపీ. ఒక ఆశయంతో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అంటే మామూలు విషయం కాదు. ఒక పట్టుదలని విక్రమార్కుడిలాగా మనం బేతాళుడి కథలు చదువుకునేవాళ్ళం. చెట్టు నుంచి శవాన్ని దించుకొని భుజాన్ని వేసుకొని నడుస్తూ ఉంటే ఈ శవం ఒక కథ చెప్పొద్దు. ప్రతి ఎన్నికల్లో ఒక కథ
ఒక రాజకీయ పార్టీ చెప్తా ఉంటే ఆయన వింటానే వచ్చాడు. మళ్ళీ శవం మాయం అయిపోయేది, మళ్ళీ మొదటికి వచ్చేది. ఈ విధంగా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. మరి ఈ పోరాటం విజయవంతమైంది. ఇది ఏ ఒక్కరికో వ్యతిరేకంగా కాదు, అందరి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి సమాజంలో ప్రతి కులం కూడా మరి మాదిగ జాతి పట్ల ఒక సానుభూతితోటి వాళ్ళు అడిగింది నిజమే, వాళ్ళు అడిగిన దాంట్లో అధర్మమేం లేదు, ధర్మమే కదా అనే పరిస్థితి సమాజంలో వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా వారి జన్మదినోత్సవాన్ని సందర్భించుకొని ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొని ఇక్కడ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో సముచిత స్థానం రాజకీయాల్లో మాదిగ జాతికి కూడా దక్కాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.